సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 18 నుండి 24 వరకు పహల్గామ్ హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్, జిల్లా నాయకులు చిలుక శంకర్లు మాట్లాడారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ను పహల్గామ్ హత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. పహల్గామ్ హత్యలపై బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి వైఖరి, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి వైఖరి. ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపరేషన్ కగార్ను వెంటనే మావోయిస్టు పార్టీతో చర్చలు, మావోయిస్టు పార్టీతో చర్చలు, మావోయిస్టు పార్టీ చర్చలు. ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను మరియు ఆపరేషన్ సింధూర్ను, ఈ విషయాలపైన కేంద్ర కమిటీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ నెల 18 నుంచి 24 వరకు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మరి పహల్గామ్లో జరిగినటువంటి హత్యలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమెరికా ఏదైతే ఉందో, అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం జరుగుతుందనేది చూడకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దారుణాలు జరుగుతుంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ అనేక మంది మావోయిస్టులను మరి ఎదురుకాల్పుల పేరుట మరి అనేక బూటక ఎన్కౌంటర్లో హత్యలు చేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో ఆ కేంద్ర కమిటీ, మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంబాల కేశవరావును అత్యంత దారుణంగా ఎన్కౌంటర్లో చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని, అక్కడ ఉన్న అడవిలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టి మరి అంబానీ ఆదానికి దోచిపెట్టే ఒక దుర్మార్గపు చర్యను ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా వ్యతిరేకించాలని చెప్పి, అదేవిధంగా పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే హత్యలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కాల్పులను వెంటనే, కాల్పులను వెంటనే, శాంతి చర్చలు, శాంతి చర్చలు, శాంతి చర్చలు. సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి,